Dear students, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఏపీ ఎఫ్సెట్ 2024కి సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్ అంటే మనకు ఇంజనీరింగ్ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఇక్కడ మనం చూడవచ్చు డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ఎవరైతే విద్యార్థులు ఏపీ ఎఫ్సెట్ 2024లో క్వాలిఫై అయ్యారో అలాంటి విద్యార్థులు ఇంజనీరింగ్లో చేరాలనుకుంటే ఖచ్చితంగా ఈ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. మొదట ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి, తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, తర్వాత ఆప్షన్ ఎంట్రీ, తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా జూలై 1వ తేదీ నుంచి జూలై 13వ తేదీ లోపల పూర్తయ్యేటట్లుగా మనకు ఫ్రేమ్ చేశారు. సో ఒకసారి మనము ఈ షెడ్యూల్ను గమనిద్దాము. కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో మనము ప్రాసెసింగ్ ఫీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడము జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 7వ తేదీ వరకు చేసుకోవచ్చు. ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ మనకు జూలై 4 నుంచి జూలై 10వ తేదీ వరకు జరుగుతుంది. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలా అని చెప్పేసి. ఎందుకంటే టీఎస్లో మనము హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ అవసరం లేదు. మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో తర్వాత మీరు గమనిస్తూ ఉండాలి మన సర్టిఫికేట్ వెరిఫై అయినా లేదా అని చెప్పేసి. ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా పూర్తయిపోతుంది. ఎవరైతే ఆన్లైన్లో సర్టిఫికేట్ కాదో అలాంటి విద్యార్థులు మాత్రమే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ బై ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారో ఫీ కట్టి అలాంటి వాళ్ళు జూలై 8వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఒకవేళ మీరు 8 నుంచి 12 మధ్యలో ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేసి ఉంటే ఒకవేళ వాటిని మార్చుకోవాలనుకుంటే జూలై 13వ తేదీన ఒకసారి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. అప్పుడు మీకు కావాల్సిన విధంగా దాన్ని మార్చుకొని రీసబ్మిట్ చేయవచ్చు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ జూలై 16వ తేదీన జరుగుతుంది. ఆ రోజు మనకు అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి వస్తాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ మనకు జూలై 17వ తేదీ నుంచి జూలై 22వ తేదీ వరకు చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ మనం ఆన్లైన్లోనే చేస్తాము. అక్కడే మనకు ఆప్షన్ వస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ కాపీ ఒకటి డౌన్లోడ్ అవుతుంది. ఆ అలాట్మెంట్ లెటర్ ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ కాపీ రెండు తీసుకొని మనకు అలాట్ అయిన కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది జూలై 17 నుంచి జూలై 22వ తేదీ వరకు. ఆ విధంగా రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కాలేజ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ జూలై 19th నుంచి అని ఇచ్చేశాడు. సో మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ జూలై 22తో పూర్తి అయిపోతుంది. అదేవిధంగా మనకు ఏ విధంగా చేయాలి అనే దాని గురించి తర్వాత వీడియోలో చేస్తాను. ఆల్ ది బెస్ట్ టు యూ. Please like, share and subscribe my channel. Thank you.